ప్రైజ్ ద లార్డ్. మలాకి 3:6 ప్రకారం యెహోవానైన నేను మార్పు లేని వాడిని అనే వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు ఎంతోమంది నేను నమ్ముకొని ఉంటారు, ఎన్నో దిక్కలకి వెళ్ళి మొక్కుబళ్ళు తీర్చుకొని ఉంటారు. సోమవారం ఒకరోజు, మంగళవారం ఒకరోజు, బుధవారం ఒకరోజు, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఏదో ఒకరోజు ఏదో గుడికి వెళ్ళో, లేదంటే ఏదో చర్చికి వెళ్ళో, లేదంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళో, కొన్ని రకాలుగా కొంతమంది మూఢనమ్మకాలతో మొక్కుబళ్ళు తీర్చుకుంటూ వస్తూ ఉంటారు. కానీ చాలామంది జీవితాల్లో కొన్ని మిరకల్స్ జరగవు. నేనంటాను, మీరు ఏ మొక్కుబడి తీర్చినా, ఎన్ని రకాలుగా అక్కడికి వెళ్ళి మీ యొక్క విన్నపములు దేవునికి తెలిపినా, దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయన పేరు జీవమగల దేవుడు అంటారు, మార్పు లేని దేవుడు అంటారు. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు. నువ్వు అడుగుడి నీకు ఇవ్వబడునని మత్తయి 7:7 ఉంది. నీ విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధికి వెళ్ళి, నాకు పలానది కావాలి తండ్రి అని మంచి కోరుకుంటే ఖచ్చితంగా నీ మనం వింటాడు. ఎందుకంటే మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. కానీ మనుషులు మాత్రం మారిపోతూ ఉంటారు. సోమవారం ఒక దగ్గర, మంగళవారం ఒక దగ్గర, బుధవారం ఒక దగ్గర, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మార్పు లేనివాడు. మలాకి 3:6 ప్రకారం మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, నీ జీవితంలో మరుపురానివి, మరువలేనివి, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఊహించలేని కార్యాలు చేసేవాడు, నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిపించి నిన్ను నడిపించేవాడు, తప్పించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు. ఆయనే మార్పు లేని దేవుడు, యేసు ప్రభు. మీరు నమ్మండి, ఖచ్చితంగా అడిగి వరాలు పొందుకోండి, అలాగే రక్షణ పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆయనే దేవుడు, యేసు ప్రభు. నీ కోసం, నా కోసం ఈ భూమి మీద జన్మించాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.